తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా సాగుతున్నాయి. అలాగే భోగి మంటలు రగిల్చి 3 రోజులు అవుతున్నా సరే ఇంకా చలి ఇంకా తగ్గడం లేదు. ప్రధానంగా ఉదయం లేస్తే అన్ని ప్రాంతాలలో కూడా దట్టమైన మంచు దుప్పడైతే కప్పివస్తున్నటువంటి పరిణామం చూస్తున్నాం. మనం అనుకున్నటువంటి ప్రాంతం చూడవచ్చు, ఒక రహదారి పూర్తిగా మంచు దుప్పటితో కప్పివేసినటువంటి పరిణామం. ఇటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడమే కాకుండా అలాగే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. మన ప్రధానంగా ఈ సంక్రాంతి సమయంలో భోగి మంటల్లో ప్రధానంగా చలి తగ్గుతూ వస్తుంది కూడా చెప్పుకొస్తుంటారు. భోగి మంటలు వేసిన కాంచి కూడా ఆ చలి ఇంకా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. చలి తీవ్రంగా ఉండడం కాకుండా అన్ని ప్రాంతాల్లో, అలాగే పాడేరు, మారేడుమిల్లి ఇటువంటి ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, మినుములూరు కావచ్చు, ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుంటాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క గోకవరం నుంచి కాకినాడ వెళ్ళేటువంటి రహదారి జగ్గంపేట మధ్యలో ఈ మంచు దుప్పటి ఏ విధంగా కప్పివేసిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది జగ్గంపేట సమీపంలో ఉన్నటువంటి మల్లేపల్లి ప్రాంతం.